కళ్యాణ్ చేస్తున్న 15 ఏళ్ల ప్రకటన మీద కాపు సామాజిక వర్గంలో ఎలాంటి అభిప్రాయం ఉంది? గ్రౌండ్ రియాలిటీ అసలు క్షేత్రస్థాయి వాస్తవాలు తెలిసిన లీడర్గా మీరైతే ఏం చెప్తారు? ఏ కులానికి అంటే మనుషులకి బలహీనత ఉంటుంది సార్. ఉమ్, ఫస్ట్ ఆ గొందో సొందో ఫీలింగు, ఆ బజార్ ఫీలింగు, మా బజారోడు లేదా మేము లేదా పేట ఉమ్, ఊరు లేదా మా గ్రామం, గ్రామం నుంచి మా ఊరు, మా జిల్లా, మా రాష్ట్రం, మా దేశం, ఉమ్, ఈ పిచ్చ ఉంటుంది అందరికీ. ఉమ్, దానికి ఎవరు ఎక్సెప్షన్ లేదు, ఉమ్, ప్రతి ఒక్కళ్ళు. ఉమ్, అట్లాగే మతం పిచ్చి ఉంటుంది, కులం పిచ్చి కూడా ఉంటుంది. ఉమ్, రెడ్లకు ముఖ్యమంత్రి ఉన్నారు ఇన్నేళ్ళ నుంచి, ఉమ్, కమ్మారికి ముఖ్యమంత్రి ఉన్నారు. ఉమ్, జనాభా తక్కువ ఉన్నారు రెడ్లు, జనాభా తక్కువ ఉన్నారు కమ్మారు, ఉమ్, జనాభా ఎక్కువ ఉన్నాం దళితులతో పోటీపడి ఉన్నాం మనం. ఉమ్, మనకు ముఖ్యమంత్రి వద్దా అని చెప్పనేది కాపుల యొక్క ఆకాంక్ష ఎప్పటి నుంచో, ఉమ్, కాపులు అందరిలో ఉంది. ఉమ్, ఆ రోజు చిరంజీవి వచ్చినప్పుడు అరే పోన్లేరు ఇన్నాళ్ళకి మనవాడు ఒకడు వచ్చాడు అని చెప్పి చిరంజీవి గారిని మద్దతు ఇచ్చారు. ఉమ్, చిరంజీవి గారు దురదృష్టం 18 సీట్లు ఎన్నో వచ్చినాయి కానీ ఉమ్, ఆయన ముఖ్యమంత్రి అవ్వలేకపోయారు. ఉమ్, ఏం జరిగిందో ఆయన పార్టీని మెర్జ్ చేశారు, అయిపోయింది. తర్వాత పవన్ కళ్యాణ్ గారు వచ్చారు. సరే పవన్ కళ్యాణ్ వచ్చారా అని చెప్పారు. చిరంజీవి లాగా పవన్ కళ్యాణ్ గారు ఫెయిర్గా ఆలోచించడు, ఫెయిర్గా మాట్లాడు. ఉమ్, సార్ నాటకీయమే. ఉమ్, ఎలా మనుషుల్ని బురిడి కొట్టాలి, ఎలా మనుషులను లోపలేసుకోవాలనే ఆలోచనలు ఎంతసేపు ఉంటాయి. ఉమ్. అల్టిమేట్గా ఆయన పనిచేసేది చిరంజీవి చంద్రబాబు నాయుడు కోసం.